ఇవన్నీ మనం అనేక కుటుంబాలు చూస్తాం. ఏ తల్లిదండ్రులైతే మా పిల్లలు గొప్పగా చదవాలని, గొప్పగా ఎదగాలని, ఎదిగితే చూసి మరువాలని చెప్పి అనుకుంటారు. ఒక తల్లి తన పిల్లల కోసం ఎంత పరితపిస్తుందో నేను దాని డీటెయిల్స్ పోవాల్సక్కర్లేదు. తండ్రి బయటికి కనపడడు, కానీ లోపల లోపలనే మంచిగా ఎదిగితే మురుస్తాడు, గర్వపడతాడు. అలాంటి తల్లిదండ్రులు వాడు గొప్పగా ఎదిగిన తర్వాత అమెరికాలకు పోయి ఇతర దేశాలకు పోయి గొప్పగా ప్రేమిస్తున్న వాళ్ళు ఉన్నారు, పట్టించుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఆపద వస్తే చివరికి ఎట్లయిపోయినంటే ఇవాళ ఆఫ్టర్ రిటైర్మెంట్ అంతా చూసావా? ఆఫ్టర్ రిటైర్మెంట్ అనేది చాలా మంది ఏమనుకుంటారంటే పనికి రాని వాళ్ళు, ప్రొడక్టివిటీలో లేని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వాస్తవంగా ఆఫ్టర్ రిటైర్మెంట్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా గొప్పగా ఉంటుందనే విషయం చాలా మంది గుర్తు చేసుకోరు. మన ఉమ్మడి కుటుంబాలలో తన కొడుకులు, తన కొడుకులకు పిల్లలు, ఆ మనమలు, మనమరాలు, సమాజంలో ఎథిక్స్, వాల్యూస్, మానవ సంబంధాల్ని పిల్లల మెదళ్ళలో ఇన్కల్కేట్ చేసే వాళ్ళంతా కూడా వాళ్ళే వాస్తవం. ఆ పిల్లల మెదళ్ళలో ఇన్కల్కేట్ చేస్తారు మంచి సంస్కారాన్ని, సభ్యతని, మానవ సంబంధాల్ని ఇవాళ నేర్పేవాళ్ళు. టీచర్ చదువు నేర్పుతుంది కావచ్చు, కానీ ఇవన్నీ నేర్పేటోళ్ళు ఇళ్లలో ఉండే పెద్ద మనుషులు. ఏమైపోయింది? ఇవాళ వాళ్ళు అమెరికాలో ఉంటారు, వాళ్ళ పిల్లలు అక్కడనే ఉంటారు, పెద్ద మనుషులు ఇక్కడనే ఉంటారు, చూసుకోవాలనుకుంటారు. చివరికి ఎక్కడికి పోతారంటే ఆనందాశ్రమాలు లేదా ఓంపది చేసి దాంట్లో పోయేటువంటి పరిస్థితి వచ్చింది. చాలా మంది ఏం బాధపడతారంటే మీరు ఇంత కష్టపడి కళ్ళు కానీ పెంచితే బాగుంటుంది. అక్కడి ఫోన్ చేసి చెప్తారు, మీకు ముసలి అయిందిగా మీకు చేయడానికి కష్టమవుతుంది, మీరు పోయి ఓల్డేజ్ హోమ్లో ఉండండి అని చెప్పి ఒక పరిస్థితి. కొంతమంది కోపాలు చేంజ్ చేస్తున్న ఈ మధ్యకాలం చూస్తున్నా. ఈ పిల్లల రెస్పాన్స్ చూసిన తర్వాత ఇంకా వీళ్ళ కోసం ఈ హాస్టల్ ఉంటుందని చెప్పి చాలా మంది ఇట్లాంటి పిల్లల పెంపకం చేసేటువంటి సంస్థలు దానమిస్తున్నారు. ఇదంతా వేస్ట్, నేను బతకడానికి నేను ఎన్ని సంవత్సరాలు బతానో అప్పటిదాకా ఉంచుకొని మిగతా అంతా కూడా దానం చేయాలని చెప్పించేవారు కూడా ఉన్నారు. అది కోకలో ఉన్నారు. మొన్న అమెరికాలో రిచెస్ట్ మ్యాన్ బఫెట్ ఆయన నాకున్న వారన్ బఫెట్ అంటున్నాడ, ఎక్కడైనా పోతాం పెరుగుతా అంటాం, ఇంత ఇట్లా కావాలి ఇవన్నీ అనుకుంటాం. లాస్ట్కి వచ్చారు మనిషికి ఏం కనబడదు, శూన్యం కనబడుతుంది. కనబడేటప్పుడు మళ్ళీ ఈ వారన్ బఫెట్ లాంటి ఇవాళ ప్రపంచంలో నేను ఇట్లాంటి వాటికి దానం చేస్తానని చెప్పి చెప్తాం. చాలా మంది చేస్తాం. అందుకని ఈ చిన్న జీవితంలో ఇది అందుకోవాలి అది అందుకోవాలి అనుకుంటే అనటం ఉంటుంది సార్. అది న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, ఎవరికి ఇబ్బంది కలగల పద్ధతిలో వస్తే సంతోషం. కానీ ఇతరులు ఇబ్బంది పెట్టి కూడా పని చేస్తూ కూడా ఉంటాం. ఏది ఏమైనప్పటికీ కూడా నేను ఇక్కడ బాలాజీ నగర్లో పద్మావతి గారు ఇవాళ ఇప్పుడున్నటువంటి సమాజంలో మనిషిని నమ్మని సమాజం ఉన్నది, అపనమ్మకాలు చూసే సమాజం ఉన్నది, మనకు సంపూర్ణంగా సహకరించిన సమాజం ఉంది, అర్థం చేసుకునే సమాజం ఉంది. కాబట్టి మనం దేనికి వెరవకుండా, జంకకుండా మీరు ఏ పని చేస్తున్నారో ఇవాళ వాళ్ళు జొమాటోనా వాళ్ళు మీకు ఫీడింగ్ ఇండియా అని పెట్టి వాళ్ళు ఇట్లాంటి పిల్లలకి మంచి ఆహారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు మీరు చెప్పిన సంతోషం. దానికి వాళ్ళకు అభినందన తెలియజేస్తా ఉన్నాం.